నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హార్మోజ్ జలసంధిలో ఆధిపత్య అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఆకాశంలో డ్రోన్లు, సముద్రంలో యుద్ధ నౌకలు దడపుట్టిస్తున్నాయి. ఆయుధ బలంతో ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది అమెరికా. ఆత్మ గౌరవం కోసం అలుపెరగని పోరు చేస్తోంది ఇరాన్. ఇరు దేశాల రణతంత్రంతో అభంశుభం తెలియని అమాయకులు బలవుతున్నారు. శాంతి ఒప్పందాలు నీటి మూటలుగానే మారిపోయాయి. హార్మోజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తోంది. అసలు అమెరికా, ఇరాన్ అగ్రనేతల వ్యూహాలేంటి? భవిష్యత్తులో యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది? యుద్ధం ఆగేదెప్పుడు? దీనిపైనే ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. నమస్కారం అండి. నమస్తే మస్తాన్ రావు గారు, ఈ అమెరికాతో జరుగుతున్నటువంటి ఘర్షణను ఇరాన్ అధ్యక్షుడు చెప్పాడు, ఫుల్ స్కేల్ వార్ ఇది అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసేసారు. అంటే ఇది ఈ డిక్లేర్ చేయడం వెనక ఏదైనా వ్యూహం ఉందంటారా, లేదంటే కేవలం ఒక రాజకీయ కోణంలో దానికోసం చేస్తున్నటువంటి ప్రకటనగా భావించాలా, లేదు అనంటే నిజంగానే ఇది యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఇది యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పచ్చు. ఏంటంటే ఆ 60 days ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తారీఖు స్టార్ట్ అయింది, మధ్యలో ఒక 120 రోజులు కొనసాగింది. మధ్యలో విరామాలు ఇవన్నీ చూసాం. తర్వాత పాకిస్తాన్, ఖతార్ కానీ మధ్యవర్తిత్వం. సో 60 రోజుల శాంతి ఒప్పందం అన్నారు. ఆ ఒప్పందం 60 రోజులు అబ్జర్వేషన్ పీరియడ్ కొనసాగకుండానే మధ్యలోనే గండిగుట్టినట్టయింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తే ఖచ్చితంగా ఈ యుద్ధం ఏదో ఒక ఎండ్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కూడా పట్టుదలకు పోతా ఉంది. అమెరికాలో నిజానికి ఇరాన్ మీద యుద్ధం విషయంలో ప్రతినిధుల సభ కానీ అక్కడ ప్రజలు కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈరోజు అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ మీద దాడులకు దిగిందనేది కూడా మనం గమనించాలి. సో ఇంకోటి కూడా ఏంటంటే అమెరికాకు సంబంధించిన సైనికులు కూడా దాదాపు 17 మంది వరకు ఇప్పుడు చనిపోయారనేది కూడా అది అమెరికా జీర్ణించుకోలేకపోయింది. సో ఇరాన్ యాక్చువల్గా ఫిబ్రవరి 8వ తారీఖు ఏదైతే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దాడులు ప్రారంభించినప్పుడు వాళ్ళ సుప్రీం కమాండర్తో పాటు కీలకమైన సైనిక అధికారులందరినీ చంపేసినప్పుడు మ్యాక్సిమం ఒక వారం రోజులు 10 రోజుల్లో ఇరాన్ మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చుకోవచ్చు. ఇరాన్ లోపల ఏదైతే అంతరిజ్యం కూడా ఉందో అక్కడ పాలకుల మీద ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారనేది అమెరికాను ఇజ్రాయెల్ ఆశించాయి. కానీ అక్కడెక్కడా కూడా ఇరాన్ సార్వభౌమాధికారం పట్ల అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ నాయకుల మీద కానీ అక్కడ సైనిక అధికారుల మీద కానీ సైనికుల మీద కానీ మొక్కని విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు, ఆహార కొరత కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్ని ధ్వంసం అవుతా ఉన్నాయి. సో పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ మీద కూడా హాస్పిటల్ లాంటి వాటి మీద కూడా దాడులు తెగపడుతూ ఉంది అమెరికా. సో ఇప్పుడు గత 10 రోజులుగా చూస్తే ఎక్కడైతే ఇంకా మిగిలి ఉన్న మౌలిక సదుపాయాలు అన్నింటి మీద కూడా వంతెనలు కావచ్చు, రైళ్లకు సంబంధించిన ట్రాక్స్ కావచ్చు, ఇంకా వాటర్కి సంబంధించిన రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి వందలాది గ్రామాలకి వాటర్ కూడా మంచినీరు కూడా అందులేని పరిస్థితి కూడా అమెరికా క్రియేట్ చేస్తాం. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే పెజెష్కియాన్ చేసిన ప్రకటనలన్నీ కూడా ఆ దేశంలో వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళ వెన్నంటే ఉన్నారనే విషయాన్ని ప్రజలను కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు పొందుతున్నారు. సో ఆయన ఈరోజు చేసిన ప్రకటన అంతా చూస్తే కనుక ఖచ్చితంగా అమెరికా మీద, ఎందుకంటే అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో జోర్డాను, బహ్రెయిన్, కువైట్ వీటన్నిటి మీద కూడా ఇరాన్ అమెరికా ఊహించిన రీతిలో కూడా దాడులకు తెగబట్టిన పరిస్థితి. అక్కడ ఉన్న ఏదైతే అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తూ ఉంది. మరోవైపు హార్మూజ్ మీద తన ఆధిపత్యాన్ని కూడా నిలుపుకుంటూ అమెరికా అక్కడ ఏదైతే మోహరిస్తా ఉందో వాటికి కూడా సమాధానం. సో అమెరికాని ఒక రకంగా ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అనేది కూడా చెప్పాలి. సార్, అయితే ట్రంప్ ముందు నుంచి కూడా నేను శాంతి కాముకుణ్ణి, యుద్ధం ఆపాలి, యుద్ధాలు జరగకూడదు, ఇది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది, రకరకాల ఆర్థిక సంక్షోభాలు వస్తాయి అని చెప్పేసి చాలా పాఠాలు చెప్తూ ఉంటాడు. అలాగే రష్యా, యుక్రెయిన్ కూడా ఆపాలి అని చెప్పాడు. తర్వాత భారత్, పాకిస్తాన్ కూడా నేనే ఆపాను అని ఇంత ప్రకటించుకున్నటువంటి ట్రంప్ మరి ఇప్పుడు ఇంత పంతానికి వెళ్ళి ఇరాన్ పైన, అసలు యాక్చువల్గా ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి వార్ కాస్త ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్గా మారడానికి ఇద్దరు కూడా ఎవరికెవరు తగ్గేదేలే అన్నంతగా ఆర్థిక పరిస్థితులు సహకరించినప్పటికీ, సరైనటువంటి నిధులు ఈ యుద్ధం ముందుకు తీసుకెళ్ళడానికి లేనప్పటికీ కూడాను ఎందుకు ఇంత పట్టుదలకి వెళ్తున్నాయి రెండు దేశాలు? నిజానికి మనం గతంలో ఇరాక్ యుద్ధం అప్పుడు కూడా అమెరికా ఏం చెప్పింది, రసాయన ఆయుధాలు అక్కడ ఆ రోజు సద్దాం హుసేన్
ఉంచుకున్నాడు, అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది అనేది చేశారు. ఆ తర్వాత అక్కడ మనం అందరం చూసాం కూడా చమురు మీద ఆధిపత్యం కోసం ఏం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇరాను దగ్గర అణుబాంబు తయారు చేసే శుద్ధి చేసిన యురేనియం ఉంది కాబట్టి అణుబాంబు ఇరాన్ దగ్గర ఉంటే అది మా అమెరికా భద్రత కానీ ఇజ్రాయెల్ భద్రత కానీ తద్వారా ప్రపంచ భద్రతకు కూడా ఒక ఇది కారణంగా చూపుతూ ఒక బూచిలాగా చూపుతూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ రోజు ఇరాన్ ఏదైతే హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ప్రపంచ దేశాలలో కూడా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు క్రియేట్ చేసిందో అది అమెరికా ఊహించలేదు. సో ఇప్పుడు అమెరికాకి ఎటు పాల్గొని పరిస్థితి, ఇజ్రాయెల్ ని అదుపు చేయలేదు. అదేవిధంగా సొంతంగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అసలు ఇరాన్ కి సంబంధించి ఇజ్రాయెల్ కోసం ఇరాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తే ఎంత లక్షలాది డాలర్లు ఎందుకు అమెరికా పౌరులకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టాలనేది కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. మీరు అన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అది డ్రామాగా మరోసారి తేలిపోయాయి. ఏంటి, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి పదే పదే చెప్తా ఉంటారు, నేను అణుయుద్ధాన్ని ఆపాను అని. నేనేది చెప్తే పాకిస్తాన్ కానీ భారత్ కానీ ఉంటుందని. ఈ ఉక్రెయిన్ రష్యా చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ మొన్నైతే 60 రోజులు శాంతి ఒప్పందం జరిగినప్పుడు ఇంక ఇది అయిపోయింది కాబట్టి ఇంక నేను రష్యా మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఆ యుద్ధాన్ని కూడా ఆపుతాను అనేది కూడా ప్రగల్భాలు పలికిన పరిస్థితి. సో ఇవన్నీ ఏంటంటే ట్రంప్ లో మరి అది వయసుతో తెచ్చిన చాదస్తమా లేకపోతే సామ్రాజ్యవాదం మేళవించిన ఆయన యొక్క పైత్యమో తెలియదు కానీ, సో ట్రంప్ చేసినవన్నీ కూడా ప్రగల్భాలుగా ఉన్నాయి. ఇరాన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇంకొక ప్రమాదం కూడా ఇజ్రాయెల్ సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే సమాచారం అందిందో దాని ప్రకారం చూస్తే కూడా ఇప్పుడు ఆ అమెరికా గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నట్టుగా కూడా చూడాలి. ఎందుకంటే ఆ శుద్ధి చేసిన యురేనియానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే అక్కడ సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయో అవన్నీ కూడా పీకాక్స్ పర్వతాల కింద ఉన్న భూగర్భంలో కూడా ఇరాన్ దాచిపెట్టింది అనేది కూడా వాళ్ళకి సమాచారం అందింది. సో అక్కడ అణుబాంబు తయారీకి ఏదైనా ఇంకా కొనసాగిస్తా ఉంది ఇరాన్, అందుకనే అంత ధైర్యంగా ఉంటుంది అనేది కూడా ఇజ్రాయెల్ కి సమాచారం అంది. దాని మీద వాళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో నతాంజు, ఫోర్డో, ఇస్ఫహాన్ అనే ఇరాన్ లో ఉన్న అణు కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫిబ్రవరి 28 4 నెలల ముందు అప్పుడు అమెరికా దాడులు చేసిన పరిస్థితి. ఆ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశాము, ఇక ఇరాన్ అణు నిరాయుధీకరణ వైపు పయనించాల్సింది తప్పితే ఇంకా వేరే మార్గం లేదనేది కూడా అప్పట్లో వాళ్ళందరూ కూడా భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అందిన సమాచారం చూస్తే ఇరాన్ ఎందుకు ఈ విధంగా నిర్భయంగా ఉంటుంది, తగ్గేదేలే అని ముందుకు వెళ్తా ఉంది. ఇట్లా అనేక దాడులు, క్షిపణి దాడులు కావచ్చు, అటు వాళ్ళకి సంబంధించిన నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు అన్ని ధ్వంసం చేసినా కూడా ఇరాన్ ఈ రోజుకి కూడా ఎందుకు ఇంత పోరాడుతుంది, నిర్భయంగా ఉంటుంది. అటు హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ, వాళ్ళకి కర్గ్ ద్వీపానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలు చేస్తా ఉంది. అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాల్లో వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తా ఉన్న పరిస్థితి. సో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రెండు కూడా ఊహించలేని పరిస్థితికి ఇప్పుడు ఇరాన్ చేరుతుంది. సో మొత్తంగా గమనించినట్లయితే ఏంటంటే ఇరాన్ కి అంచనా వేయలేకపోతున్నారు అసలు ఎన్ని క్షిపణులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు మీరు అన్నట్టుగా ఇరాన్ ని ఒక బాంబ్ వేసేస్తే అది నేలమట్టం అయిపోతుంది, ఇంకంతే స్మాష్ కంప్లీట్ గా అని చెప్పేసి అక్కడ రెజీమ్ చేంజ్ అవుతుంది, ఇలా రకరకాలుగా ఊహించుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. పైపెచ్చు ఇంకాస్త వీళ్ళకంటే ధీటుగానే పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది ఇరాన్. సో ఇదంతా కూడా అంటే ఇరాన్ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు, అటు అమెరికా దగ్గర ఫండ్స్ లేవు, బట్ వెనక్కి వెళ్ళటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఇరాన్ని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, అప్పటి వరకు విశ్రమించేది లేదని భీష్మించు కూర్చుంది. సో ఇప్పుడు అమెరికాకి ఏదంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. అటు ఆపడానికి లేదు, ఇటు కంటిన్యూ చేద్దామనంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫండ్స్ లేవనేటువంటివి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఇరాన్ మన అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఇంకొక రూపంలో కూడా మెట్టు కొంచెం ఏంటి, హమాస్ ఏదైతే అప్పుడు ఇజ్రాయెల్ అంతా కూడా మట్టు పెట్టేసింది అనుకున్నారో హమాస్కి ఇప్పుడు కొత్త నేత కూడా వచ్చాడు, ఖలీల్ ఆల్ హయ్యా అని చెప్పేసి. ఆయన్ని అంటే 2024 అక్టోబర్లో వాళ్ళ హమాస్కి సంబంధించిన అధినేతని చంపేస్తుంది ఇది ఇజ్రాయెల్. ఆ తర్వాత ఇప్పుడు హమాస్ అదేవిధంగా హైతీలకు సంబంధించి కూడా ఒకవైపు హార్మూజ్ మూసివేతతో ఇబ్బంది పడుతుంటే అటు రెడ్ సీ దగ్గర కూడా ఈ హైతీ తిరుగుబాటుదారులు కూడా అక్కడ అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పావులు కదుపుతా ఉన్నారు. సో ఇరానే ఇక్కడ పై చేయిగా మనకు కనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 10 రోజుల్లో కనుక చూసుకుంటే
ఇరాన్కి సంబంధించి అనేక మిగిలి ఉన్న మౌలిక సదుపాయాన్ని ధ్వంసం చేశామని ఏదో అమెరికా గొప్పలు పోతుంది కానీ ఈ రోజు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశారని కానీ అమెరికా నౌకల మీద దాడి చేసి అక్కడ ధ్వంసం చేశారని కానీ ఏదైతే అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తా వస్తుందో హార్మూజ్ చుట్టుపక్కల మేము మోహరించాము, ఇక నుంచి హార్మూజ్ లో మేమే టోల్ విధిస్తాము, మేము మాట చెప్తేనే అక్కడ ఏదైతే కమర్షియల్ నౌకలన్నీ కూడా వాణిజ్య నౌకలన్నీ కూడా ముందుకెళ్తాయనేది అమెరికా చెప్తూ వచ్చిందో ఇరాన్ ఈ రోజు అది పటాపంచలు చేసిన పరిస్థితి కూడా చూడాలి. అక్కడ ఒక్క నౌక కూడా ఒక బ్యారెల్ చమురు కూడా మా అనుమతి లేనిదే ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇది అమెరికా కానీ ఇతర దేశాలు కానీ గుర్తిస్తే మంచిదని ఈ రోజు ఇరాన్ వార్న్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు డిఫెన్స్ లో ఉంది ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ కంటే కూడా మనం పక్కాగా చెప్పాల్సి వస్తే అమెరికా లేకపోతే ట్రంప్ డిఫెన్స్ లో పడ్డట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. కరెక్ట్ సార్. సార్ అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ ఆయిల్ సప్లైకి అత్యంత కీలకమైనటువంటి ఈ హార్మోజ్ జలసంధి ఇక్కడ ఇరాన్ అక్కడ నుంచి దాని గుండా వెళ్ళేటువంటి నౌకల్ని కనుక అడ్డుకుంటే యుఎస్ నేవీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందంటారు? అండ్ మోరోవర్ దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తారీఖు 60 ఉన్న చమురు బ్యారెల్ చమురు $60 ఉంది, ఆ రోజు తర్వాత 120కి వెళ్ళిన పరిస్థితి. సో మన అందరం కూడా ఇండియా లాంటి దేశాలు చూసుకుంటే మనం 90 రోజులు 60 నుంచి 90 రోజులు నిల్వ ఉంచుకున్నాం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయగలిగాం. పెద్దగా ఎఫెక్ట్ లేకుండా ఒక $8 మాత్రమే 2-3 సార్లు పెంచుకోగలిగాం పెట్రోలియం ఉత్పత్తుల మీద. అదైతే గ్యాస్ విషయానికి వస్తే ఒక $60, అదేవిధంగా మొత్తం మీద $90 పెంచిన పరిస్థితి కూడా ఆ రోజు చూడొచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ అది $90కి 88 నుంచి $90 ఈ రోజు మళ్ళీ చేరుకుంది, మళ్ళీ పైకి పయనిస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం గమనించాలి. సో ఈ యుద్ధం కనుక కొనసాగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాలకు సంబంధించి కువైట్ లో కానీ యుఏఈలో కానీ సౌదీ అరేబియాలో కానీ ఏదైతే చమురు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయో వాటన్నిటి మీద గతం 120 రోజుల్లో దాడులు చేసిన పరిస్థితి. అక్కడ చాలా వాటిల్లో చమురు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. తిరిగి మళ్ళీ ప్రొడక్షన్ ప్రారంభం అవ్వడానికి అవన్నీ కూడా వాళ్ళు పునరుద్ధరించుకోవాలంటే అక్కడ రిపేర్లు చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. రెండోది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా ఆల్టర్నేట్ చూడటానికి కూడా వేరే గల్ఫ్ దేశాలన్నీ కూడా సముద్ర మార్గం ద్వారా కానీ పైప్ లైన్ల ద్వారా కానీ ప్రయత్నిస్తా ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద అవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవటం, వాటి ద్వారా ఏదైనా రవాణా లేదా ఆ పైప్ లైన్ల ద్వారా వెళ్ళటం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ యూరోపియన్ దేశాల మీద కానీ ఇటు ఏషియన్ దేశాల మీద కానీ అన్ని దేశాల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అన్ని దేశాలకి కూడా శత్రువులాగా పరిగణించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అమెరికా నిర్వహణ కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మామూలుగా హార్మూజ్ దగ్గర నుంచి కూడా అన్ని దేశాలు నౌకల్ని అంతకుముందు ట్రాన్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ నిర్వహణ కారణంగానే ఈ విధంగా తయారైంది అనేది కూడా అమెరికా పట్ల ప్రపంచ ప్రజల్లోనే వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు చమురు రేట్లు ఖచ్చితంగా ఎవరి చేతుల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. చమురు ఒక్కటే కాదు, ఎందుకంటే వంట నూనెలు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఈ ఉత్పత్తులన్నీ కూడా మళ్ళీ ఆకాశానికి వాటి ధరలు ఎగబాకే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం అందరం కూడా ఇదే యుద్ధం కనుక ఇంకా ఒక 20 రోజులు కనుక కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా అందరం కూడా మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.